యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాము. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ ఈ ఇద్దరు శిష్యుల యొక్క ప్రతిస్పందన మనం గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువును వారు గుర్తుపట్టినారో ఆ గొప్ప ప్రత్యక్షతను వారు ఇతరులకు తెలియజెప్పాలన్నటువంటి వారి సంకల్పము ఎంతో గొప్పది. ఆ సంకల్పమును ఎవరు కూడా ఆపలేరు. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే, మన కన్నులు తెరవబడగానే ఇతరుల కన్నులు కూడా తెరవబడాలనేటువంటి కోరికను కలిగి ఉంటారు. వారిలో ఎంతో ఉత్సాహం కలిగింది. వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. పునరుత్థానము తర్వాత యేసుతో వారి సహవాసము వారి యొక్క జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి అనుభూతిని వారికి కలుగజేసింది. వారి యొక్క అంతరంగం అనేది కదిలించబడింది. ఎంతో ఆ సంతోషము అది ఒకలాంటి భావోద్రేకమైనటువంటి ఆ సహవాసం అనేది వారిని ఎంతో అనుభూతికి గురి చేసినది. ఈ అనుభూతి వారి యొక్క హృదయమును కదిలించింది. ఈ అనుభూతి వారి యొక్క అంతరంగమును కదిలించింది. ఎప్పుడైతే వారు కదిలించబడినారో ఇక వారు ఉన్న చోటనే ఉండిపోలేదు, కానీ వెంటనే ఈ యొక్క శుభవార్తను ఇతరులకు తెలియజేయాలని వాళ్ళు వెనుదిరిగారు. వెంటనే ఆ గడియలోనే చీకటిగా ఉన్నప్పుడే ఎంతో ఆలస్యమైంది. ఆ త్రోవ మరలా వెనుదిరగాలి అంటే చాలా ప్రమాదకరమైనటువంటి త్రోవ అయినప్పటికీ కూడా అప్పటికప్పుడే లేచి ఉన్న ఫలాన యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభువుల వారు మరణం నుండి లేచినాడని తెలియజేశారు. ఆయన వారితో నడిచాడని, ఆయన వారితో మాట్లాడినాడని, ఆయన వారికి లేఖనాలను బోధపరిచాడని, వివరించినాడని, రొట్టె విరిచి వారితో సహవాసం చేసినాడని ఇతరులతో తెలియజేశారు. పునరుత్థానుడైన రక్షకుని గూర్చిన అనుభవం ఉన్న ప్రతి వారు కూడా ఇలానే హృదయంలో కదిలించబడతారు. ఇలాంటి అనుభూతికే లోనవుతారు. ఆయనను తెలుసుకోవాలని యేసు యొద్దకు వచ్చి వారందరూ కూడా ఈ ప్రకారంగానే స్పందిస్తారు. మనము కూడా ఇలాంటి అనుభూతిని కలిగి జీవించాలి. ఒకవేళ మనకి ఇలాంటి అనుభూతి అనుభవపూర్వకంగా ఉన్నట్లయితే వారి వల్లనే మనము పొందినటువంటి అనుభూతి, మనము పొందినటువంటి ఆనందం, ఆ సంతోషం ఇతరులు కూడా పొందుకోవాలని ఇతరులకు ఆయనను గురించినటువంటి ఆ ప్రేమ వార్త, ఆ సత్య వార్తను తెలియజేయాలి. కానీ తోమాతో ప్రభువుల వారు ఒక మాట అన్నారు, నీవైతే ఈ అనుభూతిని ఎలా పొందుతున్నావంటే నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ నన్ను చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. తోమా నమ్మలేదు. కానీ యేసు ప్రభువుల వారు నువ్వు నమ్మిన తర్వాతనే అనుభూతికి లోనే అవుతున్నావు, కానీ నన్ను చూడక నమ్మువారు ధన్యులు అనేది తెలియజేశాడు. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ వైపు నా వైపు చూస్తున్నారు. మనం కూడా అలాంటి అనుభూతిని మనం పొందుకోవాలి. ఆ శిష్యుల వలె ఆయన ఎవరు, మన కొరకు ఆయన ఏం చేశారు అని మనం కనులు తెరిచి చూడడానికి ఆయనను సహాయం చేయమని అడగాలి. ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనతో నడవగలడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. మనము ఆయనతో సహవాసం చేయగలము. ఆయనతో మనకున్న సహవాసమును అది వాస్తవము అనేది మనం తెలుసుకోగలము. ఇతరులు వాళ్ళ జీవితాలలో ఇతరుల జీవితాలను కూడా మార్చగలిగినటువంటి ఈ పునరుత్థాన వార్తను, ఆ వార్తలో ఉన్న శక్తిని మనం ఇతరులకు తెలియజేయాలి. మనమైతే యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థాన వార్తను
మనం తెలుసుకొని ఉన్నాము, మన రక్షకునిగా అంగీకరించి ఉన్నాము, ఆయన సహవాసమును మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నాము. మనం ఎంతో అనుభూతికి లోనవుతున్నాము. ఆయన మరణం నుంచి లేచిన దేవుడని. ఆయన సమాధిలో లేడు, సమాధి ఖాళీగా ఉంది. మరి 2024 సంవత్సరాల నుంచి ఆ ఖాళీ సమాధి అలానే ఉంది. ఆయన అందులో లేడు. మరి అందులో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తి ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎవ్వరు కూడా చనిపోయి లేచిన వారు లేరు. కేవలం యేసు ప్రభువుల వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన విజయ వీరుడుగా, పునరుత్థాన శక్తిమంతుడుగా, మృత్యుంజయుడుగా ఆయన ఉన్నాడు. మరి ఇంత గొప్ప సువార్తను మరి మనం తెలుసుకున్నప్పుడు మనం ఉన్న చోటనే ఎందుకు ఉండిపోవాలి? వారు ఆ గడియలోనే వెనుదిరిగినట్టుగా మనము ఈ యొక్క సత్య సువార్తను ఇతరులకు తెలియజేయడానికి ఈ గడియలోనే మనం ముందుకెళ్దాము. మన కన్నులు తెరవబడ్డాయి, మనం అనుభూతికి లోనైనాము. మరి ఇతరుల కన్నులు కూడా తెరవబడాలి, వాళ్ళు కూడా ఈ అనుభూతిని అనుభవించాలి. మరి మనం కూడా ముందుకెళ్దాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలను మీరు తాకినందుకు వందనాలు. వారిలో మరి కదలికను మీరు కలగజేసినందుకు వందనాలు. వాళ్ళ హృదయాలను, వాళ్ళ అంతరంగాలను తాకిన దేవ, ఇతరుల హృదయాలు అంతరంగాలు తాకబడుటకు వీరిని ప్రభువా మరి సాధనాలుగా, ఆయుధాలుగా మీరు వాడుకున్నామని. ఎంతోమంది అయితే నశించిపోతున్నారో ఆ బిడ్డలందరి జీవితంలో పునరుత్థాన వార్తను చాటి చెప్పుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.